నువ్వెందుకు విజయాన్ని సాధించలేకపోతున్నావు తెలుసా? ఎందుకు నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు. నీ యొక్క స్టడీస్ నువ్వు చేయట్లా, లోకపరమైనటువంటి ఆశలు నువ్వు కలిగినటువంటి దానివైగా ఉంటూ సమయాన్ని వృధా చేస్తున్నావు. అందుని బట్టి విజయాన్ని సాధించలేకపోతున్నావు. కాబట్టి సమయాన్ని వృధా చేయొద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోండి. దినములు చెడ్డవు కనుక సమయం పోనేవక అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా నడుచుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. నా ప్రియ దైవజనాంగమా, నీ జీవితంలో విజయాన్ని పొందుకోవాలంటే నీ జీవితంలో ప్రొకాస్టినేట్ చేయొద్దు. అంటే వాయిదాలు వేసేటువంటి తత్వం వద్దు. ఒక మంచి పని కొరకు ఏనాడు కూడా వాయిదాలు వేయద్దు. అప్పుడే చేయటం మొదలుపెట్టు. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం దేవుని పొందు. కొంతమంది ఎవరన్నా మనుషులు ఏదన్నా అంటే దాన్ని మనసుకు తీసేసుకుని బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మొత్తం జీవితం అంతా అయిపోయినట్లుగా జీవితాన్ని ఏం చేస్తారంటే ఇంకా అయిపోతుంది, చచ్చిపోతానంటే ఆలోచన నీ జీవితంలోకి వచ్చేస్తుందా? ఆలోచన చేయండి. సో అటువంటి వాటిని పట్టించుకోవద్దు. నీవు విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూడాలి. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. వాళ్ళు అటువంటి వ్యక్తుల మీద కాదు నీ నమ్మకం. అటువంటి వ్యక్తుల మాటల ద్వారా కృంగిపోవడం కాదు. సాతానుడు కృంగ చేస్తూ ఉంటాడు. నీ భక్తిని ఎలాగైనా పాడు చేయాలి, దేవునితో నీకున్న సంబంధాన్ని పాడు చేయాలి. నువ్వు అభివృద్ధి చెందకుండా సాతానుడు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నప్పుడు వాటిని పట్టించుకోవద్దు. మనుషుని పట్టించుకోవద్దు. నీ వెనకాల చాలా మంది నిన్ను అడ్డుకోవడానికి, నీ యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి, నువ్వు దేవుని కృపలో ఎదుగుతున్నప్పుడు, దేవుని కృపలో కొనసాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఆనందం అనుభవిస్తున్నప్పుడు, నువ్వు పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది వచ్చి నేను డిసప్పాయింట్ చేస్తారు. అనేక మంది వచ్చి అడ్డంకులు నీ ముందు వేస్తుంటారు. లేకపోతే అనేకమైన మాటల ద్వారా కృంగ చేస్తుంటారు. నువ్వు పట్టించుకోవాల్సింది వారిని కాదు. ఒకవేళ వారినే మనుషుల మాటలే నువ్వు బేరీజు వేసుకుంటూ, మనుషుల మాటలే నువ్వు బేస్ చేసుకుంటూ వెళ్ళావా, ఆగిపోతావు. కానీ దేవుని చూడండి. నేను అదే చెప్తాను ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి వారు. మనుషుల వైపు ఏ ఒక్కరి వైపు చూడొద్దు. మనుషుల మాటలు